everyone, welcome to my YouTube channel Alachandarazu. Hope మీ అందరి ప్రిపరేషన్ బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే మీ ప్రిపరేషన్లో చేసేటువంటి కామన్ మిస్టేక్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ మిస్టేక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుద్ది అని అనుకుంటున్నాను. సో యాక్చువల్గా మనం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో మెయిన్గా మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే నేను కరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నానా లేదా, అండ్ నాకు జాబ్ వస్తుందా రాదా, నేను చదివినవి అన్నీ నాకు గుర్తుంటున్నాయా మర్చిపోతున్నాయా. ఈ 3 క్వశ్చన్స్ అనేవి మనల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి మనం చదువుతున్న టైంలో. సో వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే ఉన్న ఒకే ఒక్క కీ ఏంటి అంటే ప్రాక్టీస్. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చాలా వాటిల్లో చెప్పాను ప్రాక్టీస్ 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 అని. సో ఇట్లా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఈ 3 క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్ మనకి దాని నుంచి వస్తుంది. అటు చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఒకసారి చదివిన అంశాలు ఏవైతే ఉంటాయో, ఎస్జిటికి చాలా వ్యాస్ట్ సిలబస్ అనేది ఉంటుంది, చాలా కంటెంట్ ఉంటుంది, హ్యూజ్గా చదవాల్సి ఉంటుంది. అదేమి ఒక బుక్ చదివితే అయిపోద్దు, 2 పుస్తకాలు చదివితే అయిపోయేటువంటి సిలబస్ కాదు, అలాగే కంటెంట్ కూడా కాదు. అలాగే ఎస్ఏ కూడా చాలా డెప్త్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ చదవాలి అంటే అదొక మహాసముద్రంలో ఉంటుంది. సో ఇంత ఇన్ఫర్మేషన్ని మనం బ్రెయిన్లో స్టోర్ చేస్తూ ఉంటాం. ఇట్లా స్టోర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కడైనా మనం మర్చిపోతున్నామా, ఇలా క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు మన బ్రెయిన్ మనల్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి వీటిని ఓవర్కమ్ చేయడానికి మనం ప్రాక్టీస్ చేసాము అనుకోండి, ఈవెన్ ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా మీకు ఏదైనా టెస్ట్ సిరీస్ లేకపోతే బుక్ ఉంటే కనుక, మనకి క్వశ్చన్ పేపర్స్ ఉన్నటువంటి బుక్, వాటిని ఒక పేపర్ని డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేయండి. ప్రతి పేపర్ కూడా ఎప్పుడైనా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా అది హోల్ హార్టెడ్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఏదో చేయాలి కాబట్టి మొక్కబడికి నామకే వాస్తే కింద చేసేసి పక్కన పెట్టేయద్దు. సో అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది, బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతున్నాము, హార్డ్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఎంతమంది కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తున్నారో అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ ఎంతవరకు మీ ప్రిపరేషన్ ఉంది అనేది నాకు ఒక ఐడియా వస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి కాన్స్టెంట్గా ఒకటే డిజిట్ ఆర్ 1-2 మార్క్స్ అటు ఇటుగా అదే డిజిట్ దగ్గర మనకు మార్క్స్ వస్తూ ఉంటాయి కామన్గా. అంటే చాలామందికి జరిగేటువంటి విషయం. నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా అదే కామన్గా ఒకటే నెంబర్ దగ్గర స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా అవుతున్నప్పుడు టెస్ట్ సిరీస్ మార్చి చూసినా కూడా అదే నెంబర్ దగ్గర మనకు వచ్చేటువంటి మార్క్స్ స్టాండర్డ్గా ఉండిపోతున్నాయి అంటే మన నాలెడ్జ్ అంతవరకే ఉంది. సో దాన్ని ఇంకొంచెం పెంచుకోవాలి. కానీ ఈ టైంలో టెక్స్ట్ బుక్లన్నీ మళ్ళీ మొదటి నుంచి మనం రివైజ్ చేయలేం కదా. ఒకవేళ రివైజ్ చేసినా కూడా మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అనే పార్ట్ని మనం పాయింట్అవుట్ చేయలేం, ట్రిగర్ చేయలేం. కాబట్టి ప్రాక్టీస్ చేస్తున్న టైంలో మనం ఒక ఎగ్జామ్ పేపర్ని రాసిన తర్వాత మనకు వచ్చినటువంటి రిజల్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 160 బిట్స్కి 120 బిట్స్ కరెక్ట్ అయినాయి, 40 బిట్స్ రాంగ్ అయినాయి అనుకోండి. 120 బిట్స్ కరెక్ట్ అయినాయి కదా, సో ఓకే అని చెప్పేసి క్లోజ్ చేసి లోపల పెట్టకూడదు. ఆ 40 బిట్స్లో ఎందుట్లో ఎక్కువ బిట్స్ పోయినవి, అది ఫస్ట్ చేయాల్సినటువంటి స్టెప్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఒక 5 బిట్స్ పోయినాయి, ఇంగ్లీష్లో ఒక 6 బిట్స్ పోయినాయి, మ్యాథ్స్లో 8 బిట్స్ పోయినాయి. మెథడాలజీ అన్నిటిలోనూ కలిపి, అంటే మీరు ఎస్జిటి అయితే విడివిడిగా రాసుకోండి, ఎస్జి అయితే సింగిల్ మెథడాలజీ కాబట్టి మెథడాలజీ అంతా కలిపి ఒక 10 బిట్స్ పోయినాయి. ఇట్లా నార్మల్గా నేను క్యాజువల్గా చెప్తున్నాను. ఇట్లా రాసుకున్న తర్వాత ఏ బిట్ పోయింది అనేది చెక్ చేసుకోవాలి. తెలుగులో కవి పరిచయాలకు సంబంధించిన బిట్ పోయిందా లేదా, నానార్థాలు ప్రతిపదార్థాలకు సంబంధించిన బిట్ పోయిందా, లేదా వ్యాకరణానికి సంబంధించిన బిట్ పోయిందా. ఒకవేళ ఆ బిట్ని మీరు చూసారు, అది ఎక్కడ ఉంటుంది అనేది ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఏంటి అంటే మీరు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి ఆ టాపిక్ ఏది, ఆ లెసన్ ఏంటి అనేది దాంట్లో ఒకసారి చెక్ చేయండి. అలా చెక్ చేసిన టైంలో మీరు ఆ ఇన్ఫర్మేషన్ చదివారా, చదవలేదా, చదివితే అది గుర్తుందా లేక మర్చిపోయి అది బిట్ రాంగ్ పెట్టారా అనేది ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి. లేదు మీరు చదవలేదు ఆ టాపిక్ని, ఆ బిట్ని మీరు చదవలేదు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఒక బుక్ పెట్టుకుని ఏదైతే బిట్ రాంగ్ అయిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్లో చూస్తారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ బుక్లో రాసుకోండి. లేదు అంత టైం లేదు అనుకుంటే ఆ బిట్ని మీరు రౌండ్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ఆ బుక్ పక్కనే రాసుకోండి, ఏదైతే టెక్స్ట్ పేపర్ ఉంటుందో దాంట్లో. లేదు అంటే ఆ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవడానికి లేకపోతే మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న నోట్స్లోనే ఒక లైన్ రాసుకోండి. లేదు అది కూడా లేదు అంటే టెక్స్ట్ బుక్లోనే అండర్లైన్ చేసుకోండి మీరు ఏదైతే మిస్ చేశారో దాన్ని. హోప్ ఇలా ప్రాక్టీస్ చేస్తే 90% వరకు మనం బిట్స్ని ఆన్సర్ చేయగలుగుతాం, అది కూడా యాక్యురేట్గా. సో హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను.
మీరు పేపర్లో ప్రతిదీ కూడా టాపిక్ వైజ్ అనాలిసిస్ చేసుకోవడం ఇంకా బెస్ట్. సో మనం ఫైనల్గా అలాగే చేస్తాం, సెగ్రిగేట్ చేసుకుని టాపిక్ వైజ్ మనం చేసుకోవాలి. ఇది చాలా టైం పట్టేటువంటి అంశం, కానీ మీరు ఎంత చదివినా ఎన్ని హవర్స్ కష్టపడి చదివినా కూడా ఈ ఒక్క ప్రాక్టీస్ చేయడం అనే పాయింట్ని కనుక మిస్ అయితే చాలా వరకు ఇబ్బంది పడతారు. ఎగ్జామ్కి వెళ్ళిన ఎగ్జామ్ హాల్లో కూడా ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మీకు మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి. అండ్ ఇంకొక విషయము, ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఫ్రీక్వెంట్గా మీకు తెలియని విషయాలు చాలా వరకు ఇన్ఫర్మేషన్ మీరు మళ్ళీ గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు త్రూ ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా. ఈ ఇన్ఫర్మేషన్ రేపొద్దున మీకు డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్లోనే యూజ్ అవుతుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ సజెషన్ మీకు చాలా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే నా టైంలో నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఫైనల్ స్టేజ్లో నాకు తెలిసినటువంటి విషయం ఏంటి అంటే, నేను పేపర్ చేస్తున్నాను కానీ అనాలిసిస్ చేసుకోలేకపోతున్నాను. ఆ పేపర్ అనాలిసిస్ చేసుకోగలిగితేనే మనకి మార్క్స్ అనేది స్కోర్ పెరగడానికి ఉంటుంది. 70 మార్కులు వచ్చిన వాడికి 71 మార్కులు వచ్చిన వాడికి ఒకటే కదా మార్క్ తేడా అని అనుకోకూడదు. ఎందుకంటే 70 మార్క్స్కి 71 మార్క్స్కి 1 మార్కే తేడా, కానీ ఆ 1 మార్క్ రావడానికి చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనం బ్రెయిన్లో ఫీడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ప్రాక్టీస్ అనేది కంటిన్యూగా చేస్తూ ఉండండి. వీలైతే ఎవ్రీడే ఒక టెస్ట్ చేయడానికి ట్రై చేయండి. టైం ఉన్న వాళ్ళ గురించి, ఎవరైతే హార్డ్గా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది ఆ జాబ్ ఖచ్చితంగా రావాలి అని కూర్చున్న పీపుల్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళ గురించి. సో ఎగ్జామ్ రాస్తున్నంతసేపు కూడా మీరు ఇంట్లో ఉన్నట్టు కాదు, ఎగ్జామ్ హాల్లో ఉన్నారు అనుకునే ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వండి. ఇది నార్మల్ ఎగ్జామే కదా, నేనే కదా కరెక్షన్ చేసుకునేది, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. దయచేసి మీరు రాసేటువంటి ప్రతి ఎగ్జామ్, మీరు ఇంట్లో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, లేకపోతే ఇంకెక్కడున్నా సరే, ఎవ్రీడే మీరు రాస్తున్నప్పుడు, లేదా 2 డేస్కో వీకెండ్కో మీరు రాస్తున్న ఎగ్జామ్, ప్రతి ఎగ్జామ్ కూడా మీరు ఫైనల్ ఎగ్జామ్ లాగా, గ్రాండ్ టెస్ట్ లాగా ఫీల్ అయ్యి రాయండి. హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీకు ఈ వీడియో యూజ్ అయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా డిఎస్సి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటే షేర్ చేయండి. ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళు, స్ట్రగుల్ అవుతూ ఉన్న వాళ్ళు, వీళ్ళకి సజెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. హోప్ ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళకి మీరు కూడా కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంని నా వీడియో చేయడం కోసం స్పెండ్ చేసినందుకు. ఈ వీడియో వస్తే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.